పరివర్తన 5వ భాగం. 4వ భాగంలో సుబ్బలక్ష్మి తండ్రి మరణించడంతో పుట్టింటికి వెళ్ళి తిరిగి రాదు. రామకృష్ణ వెళ్ళి బతిమిలాడినా రానని నిరాకరిస్తుంది. తిరిగి వచ్చిన రామకృష్ణ జ్వరంతో మంచాన పడడంతో సుబ్బలక్ష్మికి రాక తప్పదు. భర్తను చూసి బోరున విలపిస్తుంది. కథ కొనసాగుతుంది. కాసేపు అలా పడుకో, నిన్నంతా ఉపవాసం, తర్వాత వాడేమైపోతాడో అని హడలిపోయావు అన్నాడు నారాయణరావు. చెల్లెలు సంచిలో ఉన్న 600 రూపాయలు నారాయణరావు చేతికిచ్చి, ఇది లక్ష్మి డబ్బు, మీకిమ్మంది బావగారి వైద్యం కోసం అన్నాడు సుధాకర్. ఎందుకు బాబు, ఏవో తంటాలు పడుతున్నాం కదా అని అన్నాడు. కానీ డబ్బు తీసుకున్నాడు నారాయణరావు. ఆ రోజు ఉండి మర్నాడు చెల్లెలికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు సుధాకర్. వెళ్తూ రామకృష్ణ చెయ్యి పట్టుకుని, నేను వెళ్తున్నాను బావా అని చెప్పాడు రామకృష్ణకు. రామకృష్ణ పెదవులు నవ్వినట్లు కదిలి ముడుచుకున్నాయి. అతను సుధాకర్తో కానీ సుబ్బలక్ష్మితో కానీ మాట్లాడలేదు. బత్తాయి రసం తీస్తూ, ఏదో పెంకితనంగా రాననేసింది, కానీ దానికి నువ్వంటే ఎంత ప్రాణం రామకృష్ణ. చందు ఇచ్చిన టెలిగ్రామ్ అందగానే వచ్చేసింది. వచ్చింది మొదలు మంచినీళ్ళన్నా ముట్టలేదు. డాక్టర్ 8 గంటలకు నీకు తెలివి వస్తుంది అని చెప్పారు. అలా తెలివి రాకపోయినట్లయితే ఆశ వదులుకోమన్నారట. 7:30 అయింది. ఇంకేముంది, హడలిపోయాను. లబోదిబోమని తలకొట్టుకుని ఏడుస్తున్నాను. అంతలో అది మొహం తిరిగి పడిపోయింది. ఏం మింగేసిందో, ఇదేం అఘాయిత్యం చేసిందో అని హడలిపోయాం సుమా. పిచ్చి పిల్ల, నువ్వేదో అయిపోయి ఉంటావని తెలివి తప్పి పడిపోయిందిరా పాపం అంది కామాక్షమ్మ. కోడలు ఇంతకాలం పుట్టింట్లో ఉండిపోయినందుకు, భర్త రాసిన ఉత్తరాలను నిర్లక్ష్యం చేసినందుకు, కొడుకు పిలిస్తే రానందుకు ఆమెపై చాలా కోపంగా ఉండేది. కానీ చందు ఇచ్చిన టెలిగ్రామ్ అందిన వెంటనే రావటమే కాకుండా 600 రూపాయలు ఇచ్చింది. అందుకు సంతోషం వచ్చింది. రామకృష్ణతో మాట్లాడాలని చాలాసార్లు ప్రయత్నించింది సుబ్బలక్ష్మి. కానీ ఆమెను చూస్తూనే కళ్ళు మూసుకొని నిద్ర నటించేస్తున్నాడు అతను. అవాళ ఉదయం ఆఫీస్కు వెళ్తూ ముందు రామకృష్ణను చూడాలని వచ్చింది లీల. కామాక్షమ్మ పూజలో ఉంది. లీలకు కాఫీ ఇచ్చి, పాలు కాఫీ ఏమన్నా తీసుకుంటారా అడిగింది సుబ్బలక్ష్మి రామకృష్ణను. వద్దు, పొడిగా జవాబిచ్చాడతను. 5 నిమిషాలు మాత్రం కూర్చుని వెళ్ళిపోయింది లీల. చందు కూడా ఆమెతో కలిసి వెళ్ళిపోయాడు. లీలతో నవ్వుతూ నీరసంగా 1-2 మాటలు మాట్లాడతాడు రామకృష్ణ. అలా తనతో ఎందుకు మాట్లాడడు? తప్పు ఎవరి పక్షం ఎక్కువగా ఉంది? ఇంతకీ అతని ఉద్దేశం ఏమిటి? తన విషయంలో తనకి ఎలాంటి స్థానం ఇవ్వదలిచాడు ఇంట్లో? ఈసారి అన్నీ అడిగి అతని ఉద్దేశం ఏమిటో తెలుసుకొని తనను భార్యగా జీవితంలోకి ఆహ్వానించలేనని అతని నోట విని శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇలా చాలాసార్లు అనుకుంది సుబ్బలక్ష్మి. విసురుగా రామకృష్ణ గదిలోకి వెళ్ళి ఎవ్వరూ లేకుండా చుట్టూ కలిగి చూసి, ఎందుకండి నా మీద మీకంత కోపం అడిగింది సుబ్బలక్ష్మి. రామకృష్ణ వైపు చురుగ్గా చూసి చూపులు వాల్చుకుంటూ అతను మత్తుగా ఒళ్ళు విరిచి కనులు విప్పి ఆమె వైపు చూస్తూ, ఏమిటి అన్నాడు. నన్ను చూస్తుంటే మీకు అసహ్యంగా ఉందా? అసలు నేను ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేదులా ఉంది. ఇంకా చాలా అనాలనుకుంది, కానీ ఆమె గొంతు దుఃఖంతో రుద్ధమై మోగబోయింది. నేను నిన్నేమీ అనలేదే అన్నాడు అతను తెల్లబోతూ. ఇంకేమనాలి? అసలు నాతో కనీసం ఒక్క మాటన్నా ఆడకుండా, నా వైపు చూడటానికి కూడా ఇష్టపడకుండా ఏమిటండి మీ ఉద్దేశం? నాతో పోట్లాడాలని వచ్చావులా ఉంది చూస్తుంటే నవ్వాడు మెల్లగా రామకృష్ణ. పోట్లాడి నేను సాధించేది ఏముంటుంది? మగవారు మీరు. నా జీవితం మీ చేతిలో ఉంచాడు మా నాన్న. అయితే ఇప్పుడు ఏమైంది? ఉండి ఉండి ఉరుములు మెరుపులతో ప్రారంభమైన వర్షంలా నేను అస్వస్థతగా ఉన్నప్పుడా ఈ నిందలు నిష్ఠూరాలు వాదనలు చేస్తావు? నిజానికి నాకు దేని గురించి ఆలోచించే ఓపిక లేదు లక్ష్మి అన్నాడతను కనులు మూసుకుని పిడికిలితో నుదుటి మీద కొట్టుకుంటూ. నా గురించి ఆలోచించే ఓపిక మీకెప్పుడుంది కనుక అని ఆ గదిలోంచి అవతలికి వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి. మరొక 4 రోజుల తర్వాత పథ్యం తిన్నాడు రామకృష్ణ. ఆ రోజు స్వయంగా తానే చారు అన్నం, బీరకాయ కూర ముక్కలు నంజుకోను పెట్టి ఆప్యాయంగా కొడుకు చేత తినిపించింది కామాక్షమ్మ. నేను రేపు మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆ రాత్రి రామకృష్ణ గదిలో అతని మంచం దగ్గర బల్ల మీద మంచినీళ్ళ గ్లాసు ఉంచుతూ అంది సుబ్బలక్ష్మి. వెళ్ళటానికి వీల్లేదు చెప్పునన్నాడు రామకృష్ణ. ఇక్కడుండి నేను చేసేది ఏముంది కనుక, మీకు కావాల్సిన సదుపాయాలన్నీ మీ అమ్మగారే చేస్తున్నారు అంది సుబ్బలక్ష్మి. అమ్మగారు అన్న దగ్గర నొక్కి పలుకుతూ, నువ్వు చేసేది ఏమున్నా లేకపోయినా నువ్వు మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళింట్లో తిష్ట వేస్తానంటే మాత్రం నేను అంగీకరించలేను. తర్వాత నీ ఇష్టం
అని క్షణం తర్వాత పెదవులు కదలినట్లు నవ్వుతూ, అసలు నువ్వు ఎవరి ఆహ్వానం మీద మళ్ళీ నా ఇంటికొచ్చావు అడిగాడు. చందు మీ ఆరోగ్యం బాగులేదని వైరిస్తే కంగారు పడొచ్చేశాను, అంతేకాని క్రింది పదవి పై పంటితో కొరుకుతూ సమాధానమిచ్చింది. నా ఆరోగ్యం బాగులేకుంటే నీకు కంగారు ఎందుకు? ఆమె మాట్లాడలేదు. ఒక్క క్షణం ఆమె వదనంలోకి చూసి, నీకు అక్కర్లేని వ్యక్తి ఆరోగ్యం గురించి ఎందుకు కంగారు పడ్డావు చెప్పు లక్ష్మి అన్నాడు తను, పెదవులపై చిరునవ్వు లాస్యం చేస్తుంటే. నాకేం తెలియదు, నేనేమీ చదువుకున్న దానను, పట్నవాస పిల్లను కాను. మీతో సరిగ్గా వాదించటానికి నేను రేపు ఉదయం వెళ్ళిపోతానంతే అని వెనుదిరిగి వెళ్ళిపోబోతున్న ఆమె చెయ్యి చప్పున పట్టాపుతూ, నీకు నా మీద బాగా కోపంగా ఉంది, అదెందుకో నాకు తెలుసు. క్షమించు లక్ష్మి, నిన్ను పూర్తిగా అర్థం చేసుకునేసరికి నువ్వు నా మీద అలక సాగిస్తున్నావు అన్నాడు రామకృష్ణ. అలక సాగించటమా అని నవ్వి, అదొక్కటే తక్కువ నా బ్రతుక్కి అన్న ఆమె కనుల నిండుగా నీరూరింది. నీ పట్ల ఉదాసీనంగా ప్రవర్తించాను, నిజమే, క్షమించమన్నానుగా. ఆమె చెయ్యి పట్టి మంచం దగ్గరగా లాగుతూ అన్నాడు రామకృష్ణ. బాబు, మందు వేసుకున్నావా అని కామాక్షమ్మ గదిలోకి రావటంతో చప్పున సుబ్బలక్ష్మి చెయ్యి వదిలేశాడు రామకృష్ణ. అవతలికి వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి. మందు వేసుకుంటాలే అమ్మా, కొంచెం చిరాగ్గా అన్నాడు రామకృష్ణ. మర్నాటి ఉదయం చాలా ఆలస్యంగా మెలకు వచ్చింది రామకృష్ణకు. అన్నయ్య, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఏమన్నా తేవాలా అడిగిన చందుని, మీ వదిన వెళ్ళిపోయిందా అడిగాడు రామకృష్ణ. లేదు, ఏం వెళ్ళిపోతానని చెప్పారా? నిన్న అలా అందిలే. వెంటనే పెరట్లో ఉన్న సుబ్బలక్ష్మి దగ్గరికి వెళ్ళి, ఏమిటి వదినా, మళ్ళీ ప్రయాణం కడుతున్నావా అడిగాడు చందు నవ్వుతూ. లేదోయ్, వెళ్ళటం లేదు అనేసింది సుబ్బలక్ష్మి. రామకృష్ణ మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాడు. బలానికి ఏవో టానిక్కులు వాడుతున్నాడు. మరొక 1000 రూపాయలు అన్నకు ఉత్తరం రాసి తెప్పించి బాకీలు తీర్చి మళ్ళీ సంసారం నడిపే బాధ్యత స్వీకరించింది సుబ్బలక్ష్మి. వదిన, పెందరాళ్ళే పని తెమల్చుకొని ఒక్కసారి నాతో అలా బజారు వైపు వస్తావా? ఎవరికి చెప్పొద్దు అన్న చందు వైపు తెల్లబోయి చూస్తూ, ఎందుకు అంది సుబ్బలక్ష్మి. తర్వాత తెలుస్తుంది, ప్లీజ్ రావాలి. మీ అమ్మగారికి చెప్పొద్దు. వద్దు. ఆహా, అలా అయితే నేను రాను. అయితే అమ్మతో చీర కొనుక్కోవటానికని చెప్పండి. ఏం పనో ఎందుకో ముందు చెప్పాలి. మీకు నమస్కారం వదినా, ముందు చెప్పకూడదనుకున్నాను, చెప్పలేను అంతే. తెలుసుకొని మా చందు ఎంత మంచివాడు, ఎంత గొప్ప మనసున్నవాడు అని మెచ్చుకుని సంతోషిస్తారుగా. సరేలే, అయితే అలానే వస్తానులే అంది క్షణం తర్వాత. అత్తయ్య, అలా బజారు వైపు వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరింది సుబ్బలక్ష్మి. ఎందుకే, తొందరగా వచ్చేయి అని కామాక్షమ్మ అంటే, అలాగే వచ్చేస్తానత్తయ్య అని గబగబా వీధిలోకి వెళ్ళి రోడ్డు మీద నడిచి వెళ్తున్న చందుని కలుసుకుంది సుబ్బలక్ష్మి. కొంచెం దూరం నడిచేసరికి లీల కలిసింది వారిని. కొత్తగా అలంకరించుకున్న లీల వైపు ఒకసారి చూసి, చందు, ఏదైనా పార్టీ ఉందా అడిగింది సుబ్బలక్ష్మి. అని 2 రిక్షాలు పిలిచి సుబ్బలక్ష్మిని, లీలను ఓ రిక్షాలో కూర్చోమని తానో రిక్షా ఎక్కాడు చందు. రిక్షాలు రిజిస్ట్రార్ ఆఫీస్ ముందాగాయి. అక్కడ మరొక 2 వ్యక్తులు చందు కోసం ఉంది ఎదురు చూస్తూ నిల్చున్నారు. చందుకి చెయ్యి కలిపి నవ్వుతూ, ముహూర్తం మించిపోతుంది, పద పద అంటూ లోపలికి నడిచారు. సుబ్బలక్ష్మికి అంతా అయోమయంగా ఉంది. అక్కడ జరిగిందంతా చూసిన తర్వాత తెలిసిందామెకు, చందు లీలను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడని. ఆమెకు కొద్దిగా కోపం వచ్చింది. తల్లిదండ్రులకు కనీసం మాట మాత్రమన్నా చెప్పకుండా అతను లీలను పెళ్లి చేసుకోవటం, అందున రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటం ఆమెకు అస్సలు నచ్చలేదు. యువతలికి రాగానే పాదాలు తాకి నమస్కరిస్తున్న చందు, నాకెందుకు ఈ నమస్కారాలు, ముందస్తుగా మీ అమ్మ నాన్నగారు బ్రతికున్నారు అని చప్పున పాదాలు వెనక్కి తీసుకున్న సుబ్బలక్ష్మి ముఖం కొద్దిగా కోపంతో కందింది. క్షమించండి వదిన, నేను చేసిన పని మీకు నచ్చలేదులా ఉంది. బాగా ఆలోచించే నీ నిర్ణయానికి వచ్చానన్నాడు నెమ్మదిగా బాధగా చందు. పోనీ నీకెవ్వరూ డబ్బు ఖర్చు చేసి పెళ్లి చేయలేకపోతే నేను చేసేదాన్నిగా. సర్లే, ఇంక నేను ఇంటికి వెళ్తున్నాను అంది సుబ్బలక్ష్మి. అక్కడ అందరికీ స్వీట్సు, హాటు, టిఫిను, కాఫీలు అందించాడు చందు. ఇదేమీ నచ్చకపోయినా ఇబ్బందిగా అయిష్టంగా అవి స్వీకరించింది సుబ్బలక్ష్మి. హోటల్ నుంచి మిత్రుల్ని వదిలి ట్యాక్సీ ఎక్కి కూర్చుంటూ, రండి వదిన వెళ్ళిపోదాం అన్నాడు చందు. అతని తెగువకు దిమ్మెరపోయి నిర్ఘాంతపోయి నిల్చున్న సుబ్బలక్ష్మి వైపు చూసి చిన్నగా నవ్వుతూ, ముందు చందు, అతని పక్కన లీల, ఆమె పక్కన సుబ్బలక్ష్మి కూర్చున్నారు. చందుని తీవ్రంగా మందలించి చివాట్లెయ్యాలనింది సుబ్బలక్ష్మికి. కానీ
అతని పక్కన ఉన్న లీల ఏమనుకుంటుందో అని మౌనంగా ఉండిపోయింది. ఆమె వదనం గంభీరంగా, ఉదాసీనంగా, ఇంకా అసహనంగా మారిపోయింది. లీల ఇంటి ముందు టాక్సీ ఆగింది. తాను దిగి వెనక దిగిన లీల చెయ్యి పట్టుకుంటూ, దిగండి వదిన, ఓసారి లోపలికి వెళ్ళొచ్చేద్దాం అన్నాడు చందు. చాలే, నువ్వు వెళ్ళిరా, ఎంత తెగువైన మనిషివి అంది సుబ్బలక్ష్మి. మరేమీ అనలేదు చందు. ముందుకు నడిచాడు. లీల తల్లి గుమ్మం దగ్గర హారతి పళ్ళెంతో నిల్చుంది. కొంచెం తల వంచి లోపలికి చూసిన సుబ్బలక్ష్మి ఒళ్ళు మండింది. వీళ్ళందరికీ తెలుసు, అత్తయ్యకి మామయ్యకి తెలియదు ఎలాంటి పనిచేశారు. సన్నగా పళ్ళు కొరికింది. 2 క్షణాల తర్వాత లీల తల్లి తండ్రి టాక్సీ దగ్గరకొచ్చి, లక్ష్మి లోపలికి రమ్మా, కాస్త కాఫీ తీసుకుందువు గాని పిలిచారు. కాఫీ తీసుకున్నాను కానీ మా చందుని తొందరగా రమ్మనండి అంది సుబ్బలక్ష్మి. చిరచిరలాడుతున్న ఆమె ముఖం చూసి వాళ్ళు మరేమీ మాట్లాడలేదు. మరోసారి పిలవలేదు. లోపలికి వెళ్ళిపోయారు. ఈసారి లీల కొత్త చీర కట్టి, కాళ్లకు పసుపు పారాణి, తలనిండా పూలు, ముఖాన కళ్యాణ తిలకం, మెడలో పసుపు తాడు, నల్లపూసలు, కాలివేళ్లకు మట్టెలు, చీర చెంగున పసుపు కట్టుకొని టాక్సీలో అడుగుపెట్టింది. ఈ పిల్ల మంచి జాణలా ఉంది అనుకుంది సుబ్బలక్ష్మి లీల వైపు చురుగ్గా చూస్తూ. వచ్చి లీల పక్కనే కూర్చున్నాడు చందు. టాక్సీ కదులుతుంటే లీల తల్లిదండ్రులు, తమ్ములు సంతోషంగా చెయ్యూపి వీడ్కోలిచ్చారు. వదినా, మీకు నా మీద కోపం వచ్చినట్లుంది. నేను చేసిన పని నచ్చలేదా? వీడికి సాహసం ఎక్కువ అనుకుంటున్నారేమో. మీకు ఇది సాహసం తెగువ అనిపించవచ్చు, కానీ లీలను నేను పెళ్లి చేసుకోవటానికి ఇదే మార్గం అన్నాడు సుబ్బలక్ష్మి వైపు చూడకుండానే. అమ్మకు చెప్పి ఉంటే అసలు సుతారాము ఈ పెళ్లికి అంగీకరించదు. వనజ పెళ్లికయ్యే డబ్బు నా కట్నంగా గుంజాలనుకుంటుంది ఆవిడ. కట్నం కాదు కదా, కనీసం పప్పు అన్నం పెట్టి పెళ్లి చేసే స్తోమత కూడా లేదు లీల తల్లిదండ్రులకు అన్నాడు నవ్వేస్తూ. సర్లే, ఏదో చేశావు, బాగుంది, కానీ ఇందులో నన్నెందుకు ఇరికించావు చందు? నాకు నీ పెళ్లి విషయం తెలిసి వాళ్ళకి చెప్పలేదని నన్ను అపార్థం చేసుకుంటారో ఏమో. మీకు ఆ భయం లేదు. నేను చెబుతాలేండి. కానీ వదిన, ప్రస్తుతం నేను చేసిన పనికి అమ్మా నాన్న బాధపడటమే కాదు, నన్నింట్లో కాలు పెట్టనివ్వరు బహుశా. నువ్వు నీ పెళ్ళం మా గడప తొక్కటానికి వీల్లేదు, పొమ్మంటుంది అమ్మ. ఏడ్చి నానా రభసా చేస్తుందేమో అని భయంగా ఉంది. దయ ఉంచి మీరు నన్ను అర్థం చేసుకుని నాకు సహకరించాలి. అంటే నా పక్షం 2 మాటలు మాట్లాడి ఇవాళ ఆ ఇంట్లో నేను నిలవగలిగేలా చూడాలి. మీరంటే ఆ ఇంట్లో అందరికీ గౌరవం ఉంది. ప్లీజ్ వదినా, అమ్మకి కాస్త నచ్చ చెప్తారు కదూ? కొంచెం ఆమె వైపు వంగి నెమ్మదిగా గబగబా అన్నాడు చందు. నేనంటే ఆ ఇంట్లో అందరికీ గౌరవం ఉందా? నవ్వి, సర్లే, నీ పని వలన రాబోయే పరిణామం ఊహించావుగా. పోనీ మీ అన్నయ్యకు తెలుసా చందు, నువ్వు లీలగారు ఇటువంటి అభిప్రాయానికి వచ్చారని అడిగింది. బహుశా అనుకునుండడు అన్నయ్య. అయినా అన్నయ్య ఏమనుకుంటాడో అని నాకు భయం లేదు. పైగా లీల మన కుటుంబంలో ఒక వ్యక్తిగా వచ్చినందుకు సంతోషిస్తాడు. ఇల్లు సమీపించడంతో మౌనంగా ఉండిపోయారిద్దరూ. లీల గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. ఏం జరుగుతుందో తానెంతో బ్రతిమలాడింది కొన్నాళ్ళు ఈ పెళ్ళి వాయిదా వెయ్యమని. కాదంటే మీ తల్లిదండ్రులకు కూడా మన పెళ్లి విషయం చెప్పండి అంది. అతను ససేమిరా అంగీకరించలేదు. తాను పెట్టిన షరతులన్నింటికీ తలూపాడు. తనకు దూరంగా ఒక్క క్షణం గడపడమంటే తన చేతుల్లో లేదన్నాడు. తనను భార్యగా స్వీకరించి తన ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఆమెకు తెలియకుండానే ఆమె శరీరం సన్నగా కంపిస్తోంది. పెదవులు వణుకుతున్నాయి. కనులు భయంతో రెపరెపలాడుతున్నాయి. ముందు వెళ్ళి మాకు స్వాగతం చెప్పండి వదినా. ఇప్పుడు మీరే నాకు తల్లిగా వ్యవహరించి ఆశీర్వదించాలన్నాడు చందు. ఏదో నిర్ణయానికి వచ్చిందానిలా టాక్సీ దిగి ఇంట్లోకి నడిచింది సుబ్బలక్ష్మి. గబగబా గడపలో బియ్యం పోసి మళ్ళీ లోపలికి వెళ్ళి దేవుడి డబ్బాలో కర్పూరం కొంచెం పళ్ళెంలో వేసి కుంకుమ భరిణ తీసుకుని గుమ్మం దగ్గరకు వచ్చింది. అప్పటికే వీధి వరండాలోకి వెళ్ళిన వనజ లీల వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మీకు పెళ్ళైందా అండి అడిగింది ఆమె వైపు కుతూహలంగా చూస్తూ. వనజ భుజం చుట్టూ చెయ్యి వేసి పెదవులు కదలినట్టు నవ్వింది లీల. ముందు ఈ బియ్యం మీద కుడిపాదం ఉంచి లోపలికి రండి అంది సుబ్బలక్ష్మి హారతి వెలిగించి. చందు లీల నుదుటన కుంకుమ ఉంచి హారతిచ్చి నవ్వబోయింది. అప్రతిభురాలై పోయింది వనజ. తెల్లబోయి చూడడం మినహా ఒక్కడుగు ముందుకు వెయ్యని కూడా వెయ్యలేదు. తిండి తిప్పలు లేకుండా ఇంతసేపు ఏ బజార్లో కూర్చున్నావే అమ్మాయి, మీ మరిది నువ్వు ఉన్నారు, వడ్డించుకుని తినండి అంది కామాక్షమ్మ. తన గదిలో అడుగుపెట్టిన సుబ్బలక్ష్మి వైపు ఒత్తిగిలి చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంటూ, సుబ్బలక్ష్మి, అది కాదత్తయ్యా అని ఏమో చెప్పబోయేంతలో సుడిగాలిలా ఆ గదిలోకి వనజ వచ్చింది. అమ్మా
అని పిలుస్తూ నెమ్మదిగా అవతలికి జారుకుంది సుబ్బలక్ష్మి. అమ్మా లేమ్మా, చిన్నన్నయ్య చందు ఏం పని చేశాడో తెలుసా అంది వనజ కామాక్షమ్మ జబ్బ పట్టి ఊపుతూ. ఏం చేశాడే అంది నవ్వుతూ కామాక్షమ్మ కన్నులు తెరిచి వనజ వైపు చూస్తూ. లేచి చూడు బయటకొచ్చి నెమ్మదిగా అంది వనజ. మనిషి పెద్దవాడయ్యాడే కానీ ఆకతాయి బుద్ధులు పోలేదు వాడికి. ఏం చేశాడో చెబుదు, విని సంతోషిస్తాను. నాకు నిద్ర వస్తోంది, పోయి ఏదైనా చదువుకో వనజ. మత్తుగా మళ్ళీ కళ్ళు మూసుకుందావిడ. ఏం చేశాడా, పెళ్లి చేసుకుని చక్కా వచ్చాడు చిరాగ్గా అంది వనజ. అయితే సంతోషించానులే అని గలగల నవ్వేసిందావిడ. అబ్బా, అబద్ధమో హాస్యమో కాదమ్మా, నిజంగా లీలను అన్నయ్య వాళ్ళ ఆఫీసులో పనిచేస్తుందే ఆ లీలను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. నోర్మయ్య, ఏమిటా మాటలు మంచి చెడ్డ లేకుండా మందలింపుగా అంది కామాక్షమ్మ. అబ్బబ్బా, నమ్మవేమిటమ్మా, పద. పెద్దన్నయ్య గదిలో కూర్చున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. వదిన వాళ్ళిద్దరూ టాక్సీలోంచి దిగుతుంటే నా 2 కళ్ళతో చూశానమ్మా. వదిన వాళ్ళకి హారతిచ్చి లోపలికి తీసుకొచ్చింది గబగబా చెప్పింది వనజ. ఓరి మొండి వెదవా, ఎంత పనిచేసావురా, ఎంతకు తెగించావురా, మమ్మల్ని ఎలా తలెత్తుకుని తిరగమన్నావురా అని సుబ్బలక్ష్మి. తల్లి ఎక్కడున్నావమ్మా కంగుమంది కామాక్షమ్మ గొంతు. నెమ్మదిగా ఆమె ఎదుటికొచ్చి నిల్చుంది సుబ్బలక్ష్మి. నువ్వేనా దగ్గరుండి జరిపించావు వాడికి పెళ్ళి? చురుగ్గా తీక్షణంగా ఆమె వైపు చూస్తూ ప్రశ్నించింది కామాక్షమ్మ. నాకేం తెలియదత్తయ్యా టక్కున జవాబిచ్చింది సుబ్బలక్ష్మి. అవును, ఆవిడకి ఏమీ తెలీదమ్మా, ఆవిడనేమీ అనకు. నేను కావాలని నా ఇష్టం మీద చేసుకున్నా నీ పెళ్ళి అన్నాడు చందు. నువ్వు కావాలని నీ ఇష్టం మీద చేసుకున్నావా పెళ్ళి? శబాష్, నీకు తల్లి తండ్రి చచ్చారనుకున్నావా చందు? ఓ కట్నం లేదు, కానుక లేదు, అచ్చటా లేదు, ముచ్చటా లేదు. అయినా నువ్వు చేసుకున్నాను అన్నంత మాత్రాన చెల్లుతుందిరా ఈ పెళ్ళి? మంత్రం తంత్రం అగ్నిహోత్రం ఓ శుభలేఖ లేందే పెళ్ళేమిట్రా? నేను ససేమిరా ఒప్పుకోను. నువ్వు అంగీకరించినా కాదన్నా మా పెళ్ళి జరిగిపోయిందమ్మా నవ్వబోతూ అన్నాడు చందు. ఏ హడావిడి లేకుండా చిన్నన్నయ్య పెళ్ళి అయిపోయిందని ఈజీ చైర్లో వాలి తల వెనక్కు వాల్చి ఆలోచనలో పడిపోయింది వనజ. చిన్నన్నయ్య తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తాను ప్రేమిస్తున్న వ్యక్తిని తానెందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎందుకు వెనకాడుతోంది? చిన్నన్నయ్య అయితే తన కులం అమ్మాయినే చేసుకున్నాడు. తాను ప్రేమిస్తున్న అతను చౌదరి కులం కాదు సరికదా, శాకాహారి కూడా కాదు. నలుగురు దుమ్మెత్తి పోస్తారు. చదువైపోయాక అస్సలు వీధిలోకి వెళ్ళాలంటే ఇంట్లో 1000 సాకులు చెప్పాల్సి వస్తుంది. అతన్ని కలవడానికి తీరటమే లేదు. అతనికి తనను పెళ్లి చేసుకోవటానికి ఎటువంటి అభ్యంతరం లేదు. తల్లిదండ్రులు లేరు, స్వతంత్రుడు, డబ్బు గలవాడు. తాను చిన్న అన్నయ్యలా తెగించి అతన్ని పెళ్లి చేసుకుంటే ఒకసారి తిట్టి ఏడ్చి క్రమంగా సర్దుకుంటారనుకుంది. కానీ ఆమె గుండెలు భయంతో పిడుచుకట్టుకుపోయాయి ఆ ఆలోచనకే. సుబ్బలక్ష్మి వంట చేస్తుంటే అక్కడికొచ్చి కాఫీ ఉందా చిరాగ్గా అడిగాడు నారాయణరావు. తెస్తాను, ముఖం కడుక్కోండి అని స్టవ్ మీద నీళ్లు పెట్టింది సుబ్బలక్ష్మి కాఫీ గ్లాస్ అందుకుంటూ. మీ అత్తగారేం అలా పడుకుంది, ఒంట్లో బాగుండలేదా అని అడిగాడు కోడల్ని నారాయణరావు. బాగానే ఉందే అని తడబడి క్షణం తర్వాత మామయ్య నేను ఒక విషయం చెబుతాను, ఆవేశపడరు కదూ అంది సుబ్బలక్ష్మి. నేను ఆవేశపడే విషయమా అమ్మా నవ్వబోయాడతను. అవును చెప్పు, ఇప్పుడు నేను చెప్పొద్దని వారించిన తర్వాత అయినా వినాలిగా. చందు పెళ్లి చేసుకున్నాడు నెమ్మదిగాని తల వంచింది. దిగ్భ్రాంతుడైపోయాడు నారాయణరావు. 2-3 క్షణాలు మాట్లాడలేకపోయాడు. తర్వాత ఎవరమ్మా అమ్మాయి అడిగాడు. లీలా. లీలా? అవును. ఇది వేసిన గాలానికి వీడు చిక్కాడు. సర్లే, పెళ్లి చేసుకుని ఎటుపోయారు? లీలా వాళ్ళింటికి. చందు వస్తాడేమో ఇప్పుడు, బహుశా వాళ్ళు పిలుపులకొస్తారు. అస్సలు వాడికి పెళ్లి జరిగిన సంగతి నీకెలా తెలిసింది? చెప్పమ్మా ఏం జరిగిందో. ఓరి అప్రాచ్యుడా, ఎంత పనిచేశావు అని నిటారుగా కూర్చోలేని వాడిలా కుర్చీలో వెనక్కి చేరబడ్డాడతను. జరిగిందంతా నెమ్మదిగా చెప్పి, అయిపోయిన దానికి ఏం చేస్తాం మామయ్య, రభస చెయ్యకుండా గమ్మున ఊరుకోవటమే మనకి మంచిదేమో అంది సుబ్బలక్ష్మి. ఆ వెధవని మాత్రం గడప తొక్కనివ్వద్దు. కళ్ళు నీరు చిమ్ముతుంటే, పెదవులు వణుకుతుంటే కందిన ముఖంతో రుద్ధస్వరంతో అన్నాడు నారాయణరావు. నష్టపోయేదెవరు చెప్పండి మామయ్య? ఆ వెధవ చచ్చాడనుకుంటాను. నాకిద్దరే కొడుకులు అనుకుంటాను మూల్గుతూ తువ్వాలు కప్పుకున్నాడతను. పెద్దవారు, అన్నీ తెలిసినవారు, మీకు నేను చెప్పగలిగేదానను కాను గాని ఆలోచించండి మామయ్య. అతనికి ఆ అమ్మాయి ఇష్టమైంది, చేసుకున్నాడు. మన స్వార్థం కోసం అతను ఇష్టపడిన అమ్మాయి మెడలో తాళి కట్టించి అమాయకురాలైన ఓ ఆడపిల్ల గొంతు కోయడం కన్నా
తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తే సహృదయంతో ఆశీర్వదించడంలో ఎంతో ఆనందం ఉంది. అది సుబ్బలక్ష్మి మరొక వైపుకి ముఖం తిప్పుకుంది. ఆమె మాటలు అతనికి కంచి దెబ్బలా తగిలాయి. 2 క్షణాలు ఏమీ మాట్లాడలేదు. తర్వాత అవును నిజమేనమ్మా, అయినా నువ్వన్నట్లు ఇప్పుడు అనవసరంగా రభసపడటం తప్ప మనం చేయగలిగిందేముంది అని ముఖమంతా తుడుచుకొని కాఫీ గటగటా తాగేశాడు. తేలిగ్గా నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి. లీల తల్లిదండ్రులు బెదురుగా భయంగా చెదిరిపోయే ధైర్యాన్ని చిక్కబట్టుకుంటూ నారాయణరావు గడపలో అడుగుపెట్టారు. లీల తండ్రి నారాయణరావు చేతులు రెండూ పట్టుకొని తానెన్నో విధాలా ఈ పెళ్లి వద్దని చందుని వారించానని, కానీ అతను వినలేదని, తనను క్షమించమని ఏవేవో చెప్పుకుంటున్నాడు. నారాయణరావు మౌనంగా గంభీరంగా ముఖమంతా కంది పెదవులు అదురుతూ ఉంటే అతని వైపు చురుగ్గా చూడటం మినహా ఏమీ మాట్లాడలేదు. చివర్న రేపు మీరంతా మా ఇంటికి దయచెయ్యాలి అన్నాడు సుబ్బరామయ్య. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, రాలేం అని చేతులు 2 జోడించి నమస్కరించి అక్కడి నుండి చివాళ్ళ లేచి వెళ్ళిపోయాడు నారాయణరావు. తర్వాత సుబ్బలక్ష్మిని వనజని అప్పుడే ఇంటికి వచ్చి ఇదంతా ఏమిటి, ఏం జరిగింది అని అయోమయంగా చూస్తున్న బాబీని భోజనాలకి తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు సుబ్బరామయ్య. వదినా అని చేతులు పట్టుకోబోయిన వరలక్ష్మమ్మ చేతులు విసిరికొట్టి, నువ్వు నీ కూతురు నా కొడుకుని వలలో వేసుకుని ఇంతకు తెగించారా, నా ఉసురు నీకు తగలదు అని, ఇంకా అంత పెళ్లి చేయలేని దానివి, డబ్బుల కోసం కూతురు చేత ఉద్యోగం చేయిస్తున్న దానివి, దాని చేత బోర్డు కట్టించలేకపోయావా అని వివేకం నశించిన కామాక్షమ్మ నానా మాటలు అని వలవలా ఏడ్చేసింది. సుబ్బలక్ష్మి ఏమీ మాట్లాడలేదు. వెళ్తున్నాం తల్లి, రామకృష్ణ వచ్చాక చెప్పి రేపు మా ఇంటికి రండి అని వెళ్ళిపోతున్న వరలక్ష్మమ్మ నుదుటున కుంకముంచింది. ఏమిటయ్యిందే అని అడిగిన బాబీ చెవి మెలేసి, బెదవా గట్టిగా అరవకు, చిన్నన్నయ్య పెళ్లి చేసుకున్నాడు అంది వనజ. ఎవర్ని అని అడిగాడు ఆతృతగా బాబీ. లీల. ఓ అని మౌనంగా ఉండిపోయాడు. కానీ అతని బుర్రంతా గందరగోళంగా తయారైంది. పెద్దన్నయ్యకు లీలకు సంబంధం ఉందని, అందుకే పెద్దన్నయ్య వదినను సరిగ్గా చూడడని అందరూ అనుకోవడం అతనికి చూచాయగా తెలుసు. అలాంటిది లీలను చిన్నన్నయ్య ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఇది తెగని ప్రశ్నగా నిలిచింది అతనికి. వంట చేస్తుంటే ఏ పని చేయపట్టడం లేదు సుబ్బలక్ష్మికి. రాత్రి 8 గంటలైనా రామకృష్ణ ఇంకా ఇంటికి రాలేదు. ఎవరిని భోజనానికి పిలిచినా అక్కర్లేదనేస్తున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా గంభీరంగా తయారైంది. కాళ్ళు కడుక్కుని భోజనానికి కూర్చున్న రామకృష్ణ చేతిలో నెయ్యి వేస్తూ, చందు లీల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు, మీకు తెలిసిందా అడిగింది సుబ్బలక్ష్మి. తెలిసింది. 4 క్షణాలు ఇద్దరి మధ్య మౌనంగా దొర్లాయి. వరలక్ష్మమ్మ గారు ఆయన వచ్చి రేపు వాళ్ళింటికి మనల్ని ఆహ్వానించారు అంది సుబ్బలక్ష్మి. మా అమ్మ నాన్న వాళ్ళ మీద మండిపడుంటారు అవునా నవ్వుతూ అడిగాడు రామకృష్ణ. సహజమే కదా, ఏదో కొంచెం బాధపడుతున్నారు. ఏమిటి? కోడలైనందుకు సంతోషంగానూ ఆమెతో స్నేహానికి స్వస్తి చెప్పవలసి వచ్చినందుకు బాధగానూ ఉందతనికి. గదిలోకి వచ్చి తలుపు గడియ వేసి చాపపరుచుకుంటూ చందు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. రానే లేదు అంది సుబ్బలక్ష్మి. అక్కడే ఏర్పాట్లు వీడివేగా, ఉదయం వస్తాడేమో అన్నాడు రామకృష్ణ. వీధి తలుపు తట్టిన చప్పుడు వినరావటంతో గబగబా వెళ్ళి తలుపు తెరిచింది సుబ్బలక్ష్మి. లోపలికి అడుగు పెడుతూ, నాన్న అన్నయ్య వచ్చారు కదూ, ఇంట్లో ఉన్నారు కదూ అన్నాడు చందు. ఇంత ఆలస్యం చేశావేమిటోయ్, మీ నాన్న నిద్రపోయార్లా ఉంది అంది సుబ్బలక్ష్మి. తెలివి ఉన్న నిద్ర నటించాడు నారాయణరావు. నారాయణరావు జబ్బపై తట్టి 4 సార్లు నాన్న అని చందు పిలవడంతో ఇక లాభం లేదని కనులు తెరిచి, ఎందుకు అన్నాడు గొంతు నిండా కోపంతో నారాయణరావు. మీరు వినే ఉంటారు అని క్షణమాగి గొంతు సవరించుకొని ధైర్యాన్ని పుంజుకుని, లీల నాకు బాగా నచ్చింది, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆమె తల్లిదండ్రులకు కట్నమిచ్చి పెళ్లి చేసే స్తోమత లేదు, అందుకని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. సంతోషించాంలేవోయ్, ఎలా అయితే ఒక ఆదర్శ పురుషుడివి, సంఘ సంస్కర్తవి బయలుదేరావు అన్నాడు నారాయణరావు. ఆదర్శము కాదు, సంస్కరణ కాదు, నాకు నచ్చిన స్త్రీని నేను పెళ్లి చేసుకున్నాను. దీని వలన మీకెవరికో అన్యాయం జరిగిపోయినట్లు మీరు అనవసరంగా బాధపడి మమ్మల్ని చికాకు పెట్టకండి దయచేసి. సంతోషించంరా బాబు, నీ అంతటి వాడివి నువ్వయ్యావు. నీ మోచేతి గంజి తాగి బతికేవాళ్ళం, నిన్ను అనడానికి ఆజ్ఞాపించడానికి మేమెవాళ్ళం చెప్పు అని ఇంకా ఏమో నారాయణరావు అనబోయేంతలో చందు రామకృష్ణ గొంతు వినరావడంతో వస్తున్నానయ్యా అని అటు వెళ్ళిపోయాడు చందు.
ఈ పెద్దవాళ్ళు తమకు నచ్చిన సంబంధం చేసుకొని భార్యాభర్తలు ఎడముఖం పెడముఖంగా రోజులు దొర్లించినా సంతోషిస్తారు, కానీ స్వతంత్రించి తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖపడతారంటే సంతోషించలేరు. నాకు మాత్రం చందు చేసిన పని నచ్చింది. కట్నానికి ఆశపడో మరే కారణంగానో తల్లిదండ్రుల మాటకు గంగిరెద్దులా తలూపి తన మనస్సుకి సుతారాము ఇష్టం కాని అమ్మాయి మెడలో తాళి కట్టి ఆమె జీవితం నరకం చేసి తమ జీవితం వ్యర్థం చేసుకునే వారికన్నా 1000 రెట్లు మంచి పని చేశాడు చందు అంది సుబ్బలక్ష్మి. నువ్వు చదువుకొని పల్లెటూరి అమాయకపు పిల్లవు అనుకునేవాణ్ణి చాలా కాలం, కానీ నువ్వు జానము సుమా. ఎన్ని మాటలు ఎంత నేర్పుగా విసురుతావు. జాననా పోన్లేండి, పెదవుల చాటున నవ్వుకుంది సుబ్బలక్ష్మి. అతను గబగబా భోజనం ముగించి అమ్మ నాన్న భోజనం చేశారా అడిగాడు. ఎంతో బ్రతిమలాడి నచ్చజెప్పిన మీదట మజ్జిగ అన్నం తిన్నారు. రేపు బజార్లో ఒక చీర సూటుబట్ట కొని వాళ్ళింటికి వెళ్ళు. వస్తే వనజను బాబీని తీసుకువెళ్ళు, డబ్బిస్తాను. అమ్మ నాన్న బహుశా రారు, వాళ్లతో ఏమీ అంతగా చర్చించకు అని క్షణం తర్వాత ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపించావట అన్నాడు రామకృష్ణ నవ్వబోతూ. ఎవరు చెప్పారలా? అతనే నాతో ఏమీ చెప్పకుండా ఒక్కసారి రండని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుని ఆశీర్వదించమన్నాడు అంది సుబ్బలక్ష్మి. చాలా రాత్రైంది, తొందరగా పని ముగించుకొని రా అని తన గదిలోకి వెళ్ళిపోయాడు రామకృష్ణ. లీల తనకు మరదలు, తమ్ముని భార్య. ఆమెతో ఇటుపైన సినిమాకు షికార్లకు తిరిగితే చూసి ఊరుకోవడానికి ఇది అమెరికాయో మరో దేశమో కాదు, ఇండియా. దుమ్మెత్తి పోస్తారు. తమ్ముడే నాకు శత్రువైపోతాడు. లీల తనకు మరదలు. రా కూర్చో, పక్కలో చోటు చూపించాడు రామకృష్ణ. అతని పక్కలో కూర్చుంటూ నీకు నా మీద కోపంగా ఉందా అన్నయ్య అన్నాడు చందు. లేదు, మంచి పని చేశావు, కానీ కొన్నాళ్ళు నీకు లీలకు కూడా అమ్మా నాన్నల చేత నిందలు నిష్ఠూరాలు తప్పవు. 1 నెల రోజులు సెలవు తీసుకుని ఇద్దరు ఎటన్నా తిరిగి రండి మనఃపూర్వకంగా అన్నాడు రామకృష్ణ. ఎటన్నా తిరిగి రావటమా అని నవ్వి అంత అదృష్టం నాకెక్కడదన్నయ్యా అన్నాడు చందు. అంటే కోరుకున్న స్త్రీని భార్యను చేసుకోవడమే గొప్ప అదృష్టం, తిరిగి రావటం దాని దగ్గర ఓ అదృష్టమా? డబ్బు నేనిస్తాను అన్నయ్య. అవును, చాలా కాలం క్రితం సీతక్కయ్య 1000 రూపాయలు ఇచ్చింది. ఎందుకో అది ఖర్చు చేయడం ఇష్టం కాక బ్యాంకులో వేశాను. ఆమెను పిలిచి ఇచ్చేయాలనుకుంటున్నాను. ఆ డబ్బిస్తాను, తీసుకువెళ్ళు. వచ్చే నెలలో మనకి బోనస్లు వస్తాయిగా, సీతక్కయ్యకి ఇచ్చేద్దాం. ఇంటి ఖర్చులన్నయ్యా, అవన్నీ సుబ్బలక్ష్మి గారు చూసుకుంటారులే అన్నాడు సుబ్బలక్ష్మి వైపు కొంటెగా చూస్తూ రామకృష్ణ. అవును, అలా చెయ్యండోయ్, అప్పటికి కాస్త సర్దుకుని చల్లబడతారు అత్తయ్య మామయ్య అంది సుబ్బలక్ష్మి నవ్వుతూ. చాలా థ్యాంక్స్ వదినా, మా అదృష్టం కొలది మా వదినయ్యారు అన్నాడు చందు. తర్వాత మర్నాడు తామిద్దరం తప్పకొస్తామని రామకృష్ణ చెప్పడంతో సంతోషంగా వెళ్ళిపోయాడు చందు. దిండు మీద తలుంచి వత్తిగిలి పడుకుని దుప్పటి కప్పుకుంటున్న సుబ్బలక్ష్మి వైపు చూస్తూ లక్ష్మి, నీ వయసు ఎంత అన్నాడు రామకృష్ణ. 16 అంది సుబ్బలక్ష్మి టక్కున. గలగలా నవ్వి 20 దాటాయి, ఇంకా సంవత్సరానికో పిల్లని కన్నావే అనుకో, అయినా నువ్వు దృఢంగానే ఉంటావు అన్నాడు రామకృష్ణ. ఆమె మాట్లాడలేదు. ముఖం మీదికి దుప్పటి లాక్కుంది. ఇవాళేమిటో నాకు నిద్ర పట్టడం లేదు అన్నాడు అతను మళ్ళీ. లీలకు పెళ్ళైందనే గాబరా కాబోలు మనసులోనే అనుకుంది సుబ్బలక్ష్మి. లక్ష్మి, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? 2 క్షణాల తర్వాత ఆమెను తన దగ్గరకు రప్పించుకోవాలని అడిగాడు రామకృష్ణ. లేవక తప్పలేదు సుబ్బలక్ష్మికి. ఆమె చేతిలోని గ్లాస్ అందుకుంటూ ఆమె జబ్బ పట్టి తన పక్కన కూర్చోబెట్టుకుంటూ నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదూ అన్నాడు రామకృష్ణ. లేదు, కానీ ఇవాళ నా మనసేం బాగుండలేదు. లీలకు పెళ్ళైపోయింది అంది సుబ్బలక్ష్మి అతని చేతిని విడిపించుకొని దూరంగా జరుగుతూ. లీలకు పెళ్ళైనందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది లక్ష్మి. నీ దగ్గర నాకు రహస్యాలేమిటి? నిజం చెప్పాలంటే లీలను పెళ్లి చేసుకోవాలనే కోరిక నా అంతరాంతరాలలో ఒకప్పుడు ఉండేది. కానీ తమ్ముడి లాంటి సాహసం, తెగువ, పెద్దల్ని ఎదిరించే శక్తి నాకు లేక ఆమెను అభిమానిస్తూ దూరంగా ఉండిపోయాను. అయినా ఇంత అందం, గుణం, ధనం ఉన్న అమ్మాయి నా భార్యగా రాసిపెట్టుంటే లీల ఎందుకు నా భార్య అవుతుంది అని ఆమె ముఖం తన వైపు తిప్పుకున్నాడు. చాలేండి, మీ పొగడ్తలకు నేనేం ఉబ్బిపోను. అతని చేతిని వెనక్కి నెట్టింది. ఆమెకెందుకో ఉడుకుమోత్తనంగా ఏడుపు వచ్చేస్తోంది. పెళ్ళైన మరురోజు 1000 రూపాయలు ఇచ్చి లీలను భర్తతో హనీమూన్ పంపిస్తున్నాడు. కనీసం తనతో సినిమా కన్నా చూపించలేదు ఇతను అనుకునేసరికి నన్ను క్షమించు లక్ష్మి అని మళ్ళీ ఆమెను దగ్గరకు తీసుకోబోయాడు. మీ ఆరోగ్యం ఇంకా చక్కబడలేదు.
4 సంవత్సరాల తర్వాత కొత్తగా మీ అభిమానం, ఆదరణ నాకేం అక్కర్లేదు. నన్నిలా ఉండనియండి. ఆమె గొంతు దుఃఖంతో పూడిపోయింది. డాక్టర్ ఇవాళ్లే ఇంకే టానిక్లు వాడక్కర్లేదని చెప్పారు. రేపటి నుంచి రామకృష్ణ సినిమాలు, షికార్లు, సరదాలు అన్నీ సుబ్బలక్ష్మితోనే అని ఆమె వారిస్తున్నా లెక్క చేయకుండా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు రామకృష్ణ. చందు మామగారు సుబ్బరామయ్య గారింటికి వెళ్తున్నాం అని రామకృష్ణ నారాయణరావుకు చెప్పి భార్యను, తమ్ముణ్ణి, చెల్లెల్ని వెంట పెట్టుకుని వెళ్తుంటే, వీళ్ళంతా ఒకటేనండి, మనమే కానివాళ్లమో చెడ్డవాళ్లమో అయ్యాం అని మరోసారి కళ్ళు తుడుచుకుంది కామాక్షమ్మ. ఖరీదైన పట్టుచీర లీలకు, సూటుబట్ట తమ్ముడికి ఇచ్చాడు రామకృష్ణ. అతని పాదాలు తాకి నమస్కరించారు నూతన దంపతులు. ఆఫీస్ స్టాఫ్ చాలామంది డిన్నర్కి హాజరయ్యారు. లీల సంతోషంగా, తృప్తిగా కనిపించింది. 1 నెల రోజులు సెలవు తీసుకుని తిరిగి రండి అని రామకృష్ణ చెప్పిన మాటకు, ఎలా కృష్ణ అని చప్పున నాలుగు ఖర్చుకొని, ఎలాగండి, నాన్న అమ్మ ఇక్కడ ఇల్లు చూసేవారు అంది లీల. చిన్నగా నవ్వుతూ, మేం లేమా, ఏం చూస్తుంటాంలేండి, వెళ్ళిరండి అన్నాడు రామకృష్ణ. ఇంకా మీరు బహువచన ప్రయోగం చేయకూడదు అంది లీల బిడియంగా. నవ్వి మౌనంగా ఉండిపోయాడు రామకృష్ణ. వెళ్తామని చెప్పిన రామకృష్ణకు లక్ష్మికి చీర, పంచెల చాపు ఇచ్చారు లీల తల్లిదండ్రులు. వద్దని వారిస్తున్న రామకృష్ణ చేతులు పట్టుకొని, ఈ పేదవాడికిచ్చే చిన్న కానుక స్వీకరించాలి కృష్ణ అని కళ్ళ నీళ్లు నింపుకున్నారు సుబ్బరామయ్య. అవాళ ఇంటికొచ్చాక ఈ విషయాలన్నీ సీతకు ఉత్తరం రాసి, చందు లీల వచ్చాక ఉత్తరం రాస్తాను, నువ్వోసారి వచ్చిపో అని రాశాడు రామకృష్ణ. 2-3 రోజులు మౌనంగా, గంభీరంగా, విచారంగా ఉన్న తర్వాత సర్దుకున్నారు. ఏం చేస్తాం, ఎలా జరిగేది అలా జరుగుతుంటుంది అని కామాక్షమ్మ, నారాయణరావు. ఇప్పుడు రామకృష్ణ భార్యను సినిమాకు, షికార్లకు, హోటళ్లకు తన వెంట తిప్పుకుంటున్నాడు. ఒక్కో రోజు ఇద్దరు కంపెనీ క్వార్టర్స్లో ఉండిపోతున్నారు. ఈ పెద్దవాడు ఇహ మారడు, ఆ పిల్ల అన్యాయమైపోయింది అని బాధపడేవాడిని, కానీ వాడు లీల పెళ్ళి అవగానే మారిపోయాడన్నాడు సంతోషంగా భార్యతో నారాయణరావు. పల్లెటూరు అమ్మాయి, ఏమీ తెలియదు, ఓ మృగంలా పడి ఉంటుందనుకున్నాడు వాడు. కానీ ఇట్లా సంసారంలో మార్పులు తెచ్చేసింది కదండి. ఇంత నోరు స్వతంత్రం ఉన్నదాన్ని నోరు మూసుకొని పడున్నాను కదూ. దానికి ఇల్లు పెత్తనం అప్పగించి, అది ఏ కూర పురమాయించితే అది చేయడం, వద్దంటే మానేయడం, అది కొలిచి బియ్యం ఇవ్వడం, పని మనిషికి ఎప్పుడన్నా పట్టెడన్నం మిగిలిందా? ఇది సంసారం చేతబట్టాక లీల పెళ్ళేమిటి కానీ అదే మార్చేసింది వాడిని. పోన్లేండి, ఏదో అమాయకుడు, మంచివాడును, వాడి కడుపున 4 కాయలు కాస్తే అంది కామాక్షమ్మ. నిజానికి ఆమెకు సంతోషంగానే ఉంది. కట్నానికి ఆశపడి ఆ అమ్మాయిని కొడుక్కి బలవంతాన ముడిపెట్టి ఆ పిల్ల గొంతు కోశారు అన్న అమ్మలక్కల ముందు ఇప్పుడేమంటారు అన్నట్లు గర్వంగా తలెత్తి నిలవగలుగుతోంది. ఓ రోజు మధ్యాహ్నం సుబ్బలక్ష్మి పక్కలో చోటు చేసుకుని పడుకుంటూ, వదినా, చిన్నన్నయ్య, లీల ఎప్పుడొస్తారంటావు అడిగింది వనజ. నిన్ననే అన్నయ్యకు చందు ఉత్తరం రాశాడట, 15 రోజుల్లో వస్తామని. ఇప్పుడు బెంగళూరులో ఉన్నారట అంది సుబ్బలక్ష్మి. చిన్నన్నయ్య తాను కోరిన అమ్మాయిని, పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రుల్ని లక్ష్య పెట్టకుండా పెళ్లి చేసుకోవటం మంచిదే అంటావా అడిగింది వనజ. నాకేం తెలుసమ్మా, పల్లెటూరి అమ్మాయిని, BA చదివావు, ఫ్రెండ్స్ అంటూ ఆడామగ అందరితో కలిసి తిరుగుతూ ఉంటావు, మంచి చెడులు నీకే తెలియాలి అంది సుబ్బలక్ష్మి నవ్వేస్తూ. నువ్వు భలే గడుసుదానివిలే, ఒక్కోసారి అందరికీ నచ్చజెప్పి దారికి తెస్తావు, సలహా అడిగితే నాకేం తెలియదంటావు అని బుంగమూతి పెట్టింది గారంగా వనజ. ఆమెప్పుడు వదినను నువ్వంటుంది చనువుగా. ఏమిటి నువ్వు అడిగే సలహా? ఆమె బుగ్గ మీద చిటిక వేస్తూ అడిగింది సుబ్బలక్ష్మి. నువ్వు కోప్పడతావేమో వింటే. అబ్బే, ఎందుకు కోప్పడతాను, అడుగు. వద్దు బాబు, అడుగు వనజ, నీకేం కావాలి? చీర లేక చెవుల కమ్మలా, ఏం కావాలి? ఆ మధ్య చెవుల కమ్మలు మార్చి మరొక రకం కొనుక్కుంటానని తల్లిని వనజ అడగటం, ఆమె వద్దని వారించటం వింది సుబ్బలక్ష్మి. కమ్మలు కాదు, చీర కాదు, మరేం కావాలి? మొగుడా? పోవదిన, హాస్యం అని క్షణం తర్వాత, నేను కోరుతాను, అది నెరవేరుస్తానని ప్రామిస్ చెయ్యి అంది వనజ. అదేమిటో తెలియందే ఎలా ప్రామిస్ చెయ్యటం? తెలిస్తే చివాట్లేస్తావేమో. చివాట్లు వెయ్యను, అదేమిటో చెప్పు అని 2-3 సార్లు బ్రతిమలాడే ధోరణిలో అడిగింది సుబ్బలక్ష్మి. ఆమెకు వనజ చెప్పే మాట వినాలని కుతూహలం హెచ్చింది. నేను చౌదరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను గొణిగినట్లంది వనజ. అదిరిపాటుగా లేచి కూర్చుని, ఏమిటి వనజ నువ్వంటున్నది అంది సుబ్బలక్ష్మి. అవును వదిన, చాలా కాలం నుంచి చౌదరి నేను ప్రేమించుకున్నాం. అతను ఎప్పటికప్పుడే పెళ్లి చేసుకుందామని తొందర చేస్తున్నాడు.
నేను వాయిదాలు వేస్తూ వస్తున్నాను అని ఆగి కలవరపాటుగా ఆందోళనగా తన వైపే చూస్తున్న సుబ్బలక్ష్మి వదనంలోకి చూసింది వనజ. ప్రేమించుకున్నాము అనగానే సరా వనజ, కులం గోత్రం సాంప్రదాయం ఆలోచించుకొనక్కర్లా, ఇదేం కాదా సినిమానా? ప్రేమించిన వాడితో పెళ్ళి సునాయాసంగా జరిగిపోవటానికి. నాకు తెలుసులే నువ్వు అలా అంటావని. చిన్నన్నయ్య మనసిచ్చిన అమ్మాయిని చేసుకోవటం మంచి పని అన్నావు. నేను మాత్రం మనసిచ్చిన వాడిని చేసుకోకూడదు. వనజ గొంతు రుద్ధమై కళ్ళు చెమ్మగిల్లాయి. అది కాదమ్మా, నే చెప్పేది విని ఆలోచించు. మీ చిన్నన్నయ్య పెళ్లి చేసుకున్నది మన కులం అమ్మాయిని. పోనీ కులం సంగతి వదిలేద్దాం. చౌదరి మాంసాహారి, మనం శాకాహారులం. చాలా ఇబ్బందులుంటాయమ్మా తర్వాత. చౌదరి మాంసం తినడు వదిన. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయిన సుబ్బలక్ష్మి వనజ తల ఆప్యాయంగా నిమురుతూ, మనసు మార్చుకోవడానికి ప్రయత్నించు వనజ అంది. లేదు వదిన, చాలా రోజులై మనసు మార్చుకోవాలని ప్రయత్నించి విఫలురాలనయ్యాను. అసలు 2 రోజులలో ఒక్కసారైనా చౌదరిని చూడకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు నేను. మీరంతా అంటే నువ్వు కాదంటే ఏం చేస్తావు? చిన్నన్నయ్యలా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతావు. మీ అమ్మ నాన్న నూతికో గోతికో పరుగులు తీస్తారు అప్రతిష్ట తెచ్చావని. అవునా? లేదు లేవదిన, ఆ పరుగేదో నేనే తీస్తాను. వాళ్ళు నాకు కట్నమిచ్చి పెళ్లి చేయలేరు, కానీ అప్రతిష్ట తెచ్చారని తిడతారు. నువ్వన్నమాట నిజమే. పోనీ నేను కట్నమిచ్చి పెళ్లి చేస్తాను. చౌదరికి చెప్పేయి అతనితో నీ వివాహం కుదరదని. అతనికి మనసిచ్చాను వదినా. సర్లే, నువ్వు మనసిచ్చావన్నంత మాత్రాన పెళ్ళలా జరిపించేస్తాను. అతని వివరాలు కనుక్కుంటాను. అందాక ఆగు మరి. అన్నయ్యకు చెబుతావా? చెబితే ఏం, మంచిదేగా. వద్దు వదినా, అమ్మకి నాన్నకి అన్నయ్యకు ఎవ్వరికీ తెలియకూడదు. నా మీదొట్టు. నువ్వే జరిపించాలి మా పెళ్ళి. అలానే కానీ కొన్ని రోజులు టైం ఇవ్వు. థ్యాంక్స్ వదినా. అలాగే కొంచెం రోజులు పోయాక జరిపించు. పెళ్ళైన తర్వాతే అన్నయ్యకు వాళ్లకు తెలియాలి. పెళ్లి చేస్తాను కానీ నువ్వు ఈ లోపల నేను చెప్పే వరకు చౌదరిని కలవకూడదు. క్షణం ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉండిపోయి సర్లే అలాగే అంది వనజ. సుబ్బలక్ష్మి మనస్సంతా గందరగోళంగా తయారైంది. ఏం ఒంట్లో బాగుండలేదా అలా ఉన్నావు అని 4-5 సార్లు ప్రశ్నించాడు రామకృష్ణ. బాగానే ఉంది అని నవ్వేసింది సుబ్బలక్ష్మి. తర్వాత అతను భోజనం చేసేటప్పుడు వనజ పెళ్లి గురించి అస్సలు ఆలోచించరు మీరు అంది నిష్ఠూరంగా. ఆలోచించి ఏం లాభం? డబ్బు కావాలిగా. కనీసం 10,000 ఉండాలి. నేను చందు ఇద్దరం కంపెనీలో లోను పెడితే 4-5 వేల కన్నా రాదు. ఇంతకీ సంబంధం దొరకాలిగా. చూస్తే కదా సంబంధం దొరికేది. అసలు అమ్మాయి ఎలా తిరుగుతోంది, ఎవరితో స్నేహం పెంచుకుంటుంది అన్న విషయమైనా ఆలోచించరు. ఎవరితో స్నేహం పెంచుకుంటుంది? అదేమంతా తెలివి తక్కువది కాదులే. ఆ చౌదరి రోగ్, వాడితో 1-2 సార్లు కనిపిస్తే మందలించాను. రోగ్ అంటే ఏమిటండి? మంచివాడా? చిచి, వాడు జులాయ్. వాడు మంచివాడు కాదు. వాణ్ణి బంధువులంతా వదిలేశారు. అతన్ని ఒకవేళ మీ చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే గప్చిప్గా చంపి పారేస్తాను. ఏదో కడుపు నొప్పి వచ్చి చచ్చిపోయిందంటాను. వాడితో తిరగొద్దని దానికి వార్నింగ్ ఇచ్చాను. అసలు ఆ చౌదరి విషయం ఎందుకు తెచ్చావు ఇప్పుడు? అదేమైనా అడిగిందా? అబ్బెబ్బే, లేదు లేదు. అతను భోజనం ముగించి వెళ్ళిపోయాడు. సుబ్బలక్ష్మికి ఏమీ తోచటం లేదు. చౌదరి మంచివాడు కాదు. అతన్ని వనజ ప్రేమిస్తోంది. ఇప్పుడు తానేం చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. మర్నాటి ఉదయం రామకృష్ణ కాఫీ టిఫిన్ తీసుకుంటుంటే, నేను వనజ సీతావదిన గారింటికి వెళ్తున్నాం అని చెప్పింది సుబ్బలక్ష్మి. ఇంత హఠాత్తుగా ప్రయాణమయ్యావు, కారణం అన్నాడు కనుబొమ్మలు చిట్లించి కొంచెం చిరాగ్గా భార్య వైపు చూస్తూ. కారణం ఏమీ లేదు. నాకు ఆమెను చూడాలనుంది. మళ్ళీ తొందరగా వచ్చేస్తానుగా. చందు లీలా వచ్చాక ఇద్దరం కలిసి వెళ్దాం. అందాక ఆగకూడదు. ఇద్దరం కలిసి మరొకసారి వెళ్దాం. వనజ నేను వెళ్తాం. కాదనకండి ప్లీజ్. మీరు చాలా మంచివారట. ఆహా అని నవ్వి, జీతాలు రాని లక్ష్మి అన్నాడు రామకృష్ణ. నా దగ్గర డబ్బుంది. సరే నీ ఇష్టం. అమ్మ సమ్మతించిందా? తొందరగా 2 రోజుల్లో వచ్చేయాలి అన్నాడు. చెయ్యి కడిగి లేచి నిల్చుని కర్చీఫ్తో చేతులు పెదవులు తుడుచుకుంటూ. అలాగే అంది సంతోషంగా. తర్వాత కామాక్షమ్మ, నారాయణరావు కోడలు ఇంత హఠాత్తుగా ఎందుకు ప్రయాణం అవుతోందని ఆశ్చర్యం వ్యక్తం చేసినా సమ్మతించి వెళ్ళి రమ్మన్నారు. వనజ కాసేపు నేనెందుకు వదినా అని, నాకు సరిగ్గా అడ్రస్ తెలియదు, రావాలి అని సుబ్బలక్ష్మి అంటే కాదనలేకపోయింది. ఉత్తరమన్నా రాయకుండా వచ్చిన
మరదల్ని చెల్లెల్ని చూసి సీత ఆశ్చర్యపోయింది, కానీ వ్యక్తం చేయలేదు. సంతోషంగా ఆహ్వానించింది. నేను అనుకుంటున్నాను నువ్వెప్పుడో నన్ను చూడటానికి చెప్పా చేయకుండా సడన్గా వస్తావని అని మరదలు చెయ్యి పట్టి లోపలికి తీసుకుపోయింది. స్నానాలు భోజనాలు అయ్యి సీత భర్త వీధిలోకి వెళ్ళిపోయిన తర్వాత విశ్రాంతి సమయంలో నెమ్మదిగా వనజ చౌదరిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన విషయం, తామిద్దరి మధ్య జరిగిన సంభాషణ, చందు పెళ్లి విషయాలు చెప్పి, ఇప్పుడు మనమేం చెయ్యాలి వదినా, నాకేమీ తోచటం లేదు. అత్తయ్య మామయ్య ఈ పిల్ల ఏమన్నా తెగించిందంటే చచ్చిపోతారు. పోనీ ఆ అమ్మాయి కోరుకున్న వాడితో చందు పెళ్లిలా ఏ రిజిస్టర్ మ్యారేజో జరిపించేద్దామంటే అతను మంచివాడు కాదట అంది సుబ్బలక్ష్మి. కృష్ణతో చెప్పలేకపోయావా అంది సీత కలవరంగా. ఆయన అంతలా మనిషే, చెల్లెల్ని చంపటానికైనా సిద్ధపడతారు, కానీ చౌదరికి ఇచ్చి పెళ్లి చెయ్యరు. అయితే ఏం చేద్దాం? దీన్ని 4 చివాట్లు వేయకపోయావా? వేసి మరొకరికి ముడిపెట్టేద్దాం. ఏదన్నా సంబంధం ఉంటే వారం 10 రోజుల్లో చూసేయాలి వదినా. డబ్బు నేనిస్తాను, మా అన్నయ్యకు రాసి తెప్పిస్తా. తన డబ్బుతో ఆడబిడ్డకు పెళ్లి జరిపిస్తుందా? తెల్లబోయి నమ్మలేనట్లుగా సుబ్బలక్ష్మి వైపు చూస్తూ, నీకెందుకు ఈ గోలంతా? దానికి తల్లిదండ్రులున్నారు, అన్నలున్నారు. నీకు పుట్టింటి వారిచ్చిన డబ్బుతో దాని పెళ్లి చేయటమేమిటి అంది సీత. పెళ్లి చేయాల్సింది మీ తమ్ముళ్లేగా. నాకు మా ఇంటి పరిస్థితులు, ఇంట్లోని మనుషుల మనస్తత్వాలు అర్థమయ్యాయి. చదువుకుందే కానీ వనజకు లోకం పోకడంతగా తెలియదు. ఆ చౌదరిని నమ్మి మనసు పారేసుకుంది. మనం ఇప్పుడు ఉపేక్షించి ఊరుకుంటే నిష్కారణంగా ఆమె జీవితం బలైపోతుంది. మన కుటుంబానికి అప్రతిష్ట వస్తుంది. సంఘం ఎంత మారిందనుకున్నా కులం కానివాడిని పెళ్లి చేసుకుంటే ఆక్షేపించటం, చాటుగా నవ్వి హేళన చేయటం మానలేదుగా. సంబంధం చూడమని అన్నగారికి చెప్పండి. అత్తయ్య మామయ్య ఇటువంటి బాధ్యతలు ఏమీ తీసుకోలేరు. ఏం వదినా, నాకు ఈ సహాయం చేస్తారు కదూ? 20 ఏళ్ళు దాటాయో లేదో పెద్ద ఆరిందాలా ఎంతో అనుభవం ఉన్న దానిలా మాట్లాడుతున్న సుబ్బలక్ష్మి వైపు ఆశ్చర్యంగా చూడ్డం మినహా వెంటనే ఏమీ సమాధానం ఇవ్వలేకపోయింది సీత. ఏమంటారు? నా మాటలు నిజం కావంటారా? రెట్టించింది సుబ్బలక్ష్మి. అబ్బే, నువ్వు చాలా తెలివైన దానివని, అంతకు మించి మంచి మనసున్న దానవు లక్ష్మి. మీ అన్నయ్య గారు రాని ఒక సంబంధం ఉందిలే. అబ్బాయి బీకాం పాస్ అయి బ్యాంకులో పనిచేస్తున్నాడు, కనుక్కుందాం అంది సీత తేలిగ్గా నిట్టూర్చి. చాలా సంతోషం వదినా, రేపే చూపిద్దాం వనజను. ఆ అబ్బాయిని తీసుకురమ్మనండి. కట్నం ఏమాత్రం కావాలంటారు వాళ్ళు? 6,000 అడుగుతారేమో. ఇద్దాం. ఇవాళ రాత్రి వనజను డాబా మీదికి లాక్కుపోయి నచ్చజెప్పి ఒప్పించాలి. ముందు మీరు, నేను. అంత కష్టం కాదులే, అదే దారికొస్తుంది అంది సీత నవ్వేస్తూ. ముందు చౌదరినే తప్ప మరెవ్వరిని పెళ్లి చేసుకోనని కాసేపు మొండికేసిన ఎన్నో నచ్చజెప్పి చివరికి సుబ్బలక్ష్మి సీత నిష్ఠూరాలాడుతూ ఏడవటంతో మర్నాడు పెళ్లి చూపులకి అంగీకరించింది వనజ. సీత భర్త మోహన్ రావుతో విషయాలన్నీ వివరించి చెప్పింది. అతను మర్నాడు ఆమె చెప్పిన అబ్బాయిని కనుక్కుంటానన్నాడు. పెళ్లి చూపులయ్యాయి. అబ్బాయికి అమ్మాయి నచ్చింది. వనజ ఏం చెప్పినా వినిపించుకోలేదు సీత. సుబ్బలక్ష్మి కట్న కానుకలు అన్నీ నిశ్చయించేసి మోహన్ రావు ఆధ్వర్యంలో ముహూర్తం కూడా నిశ్చయం చేసేశారు. సీత దగ్గర వదిలి మళ్ళా ఇంటికొచ్చింది సుబ్బలక్ష్మి. ఆమె చెప్పిన విషయాలు విన్న కామాక్షమ్మ, నారాయణరావు ఎంతగానో సంతోషించారు. రామకృష్ణ, అన్నీ నిశ్చయం చేసుకుని వచ్చానంటున్నావు, డబ్బెక్కడి నుండి తెమ్మన్నావు నన్ను అన్నాడు చిరుకోపం ప్రదర్శిస్తూ. మీ భార్య దగ్గర తీసుకోండి అంది సుబ్బలక్ష్మి. ఒకరి ముందు చేయి చాచి అడిగే అలవాటు లేదు నాకు. ప్రస్తుతానికి వాయిదా వేయించి పెళ్ళి సీరియస్గా అన్నాడు. ఓ నిజమే, కానీ భార్య దగ్గర ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఎన్నిసార్లు చెయ్యి చాచి ఎన్నెన్ని అడుగుతారో ఈ రామకృష్ణ గారు అంది సుబ్బలక్ష్మి కొంటెగా పెదాల చాటున నవ్వుకుంటూ. లక్ష్మి, హాస్యాలు కాదు, సీరియస్గా చెబుతున్నాను. అక్కయ్యకు ఉత్తరం రాయి. చందు వచ్చాక డబ్బు విషయం మాట్లాడి చెప్తాను. మేం చేస్తాం దాని పెళ్ళి అన్నాడు రామకృష్ణ. అతని ముఖం కొద్దిగా కందింది. మీకేం తెలియదు, ఊరుకోండి. మనం ఇవాళ రేపు అని జాప్యం చేస్తే చౌదరిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది మీ చెల్లెలు. ఎంతో నచ్చజెప్పిన వనజను దారికి తెచ్చేసరికి మా తలప్రాణం తోక్కొచ్చింది. మీకంత అభిమానమైతే నా దగ్గర అప్పు కింద తీసుకోండి. నీ దగ్గర మాత్రం 10,000 రూపాయలు రెడీగా ఉన్నాయా? రేపు మా వాళ్ళింటికి వెళ్తున్నాను. నా పొలం 1 ఎకరం అమ్మేస్తాను. బేరం లేకపోతే తనఖా పెట్టి తెస్తాను. లక్ష్మి, కాస్త ఆలోచించు లక్ష్మి. మీ అన్నయ్య వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరనుకోవటానికి ఏముంది ఇందులో? నీ డబ్బు నీ పిల్లలు అనుభవించాలనుకుంటారు, కానీ ఆడబిడ్డలకు మరుదులకు పెడుతున్నావంటే కష్టపడతాడు మీ అన్నయ్య. నా పిల్లలకు
మీరు కూడేయండి డబ్బు, కానీ మరేం మాట్లాడకండి. నేను చెప్పినట్టు వినటం, చేసింది చూసి సంతోషించటం అత్తయ్య మామయ్య చేస్తున్నారు. మీరెందుకు ఎదురు తిరుగుతారు? డబ్బు సంపాదించి తెస్తున్నంత మాత్రాన సరిపోదు. ఇల్లు, సంసారం, గౌరవం, ప్రతిష్ట అన్నీ కాపాడుకోవాలి. సరే, నీ ఇష్టం, ఏదో చెయ్యి అని విసుగ్గా వెళ్ళిపోబోయాడు. వెళుతున్న అతన్ని వెనక్కి పిలిచి, తమ్ముడు ఎక్కడున్నాడో ఆనాటికి తిన్నగా సీతవదన గారింటికి రమ్మని ఉత్తరం రాయండి చెప్పింది సుబ్బలక్ష్మి. దాని పెళ్ళి మన ఇంట్లో, ఈ ఊర్లో కాదా? అది ఇష్టప్రకారం జరగాల్సిందేనా? రవంత కోపంగా ఆమె వైపు చూస్తూ అన్నాడతను. ఎందుకండి అంత కోపం? ఈ ఊర్లో పెళ్లి చేస్తే ఆ చౌదరిగాడు ఏమైనా అల్లరి చేస్తే రసాభాస అవదు. మీ చెల్లెలు అతను పెళ్లి చేసుకుందాం అనుకునే వరకు వచ్చారు. గప్చిప్గా సీతవదన గారింట్లో పెళ్లి జరిపించి అత్తవారింటికో ఆ అబ్బాయిని సెలబంటూ హనీమూన్కు పంపించేద్దాం. వనజను చదువుకోలేదు, పెరిగింది పల్లెటూరులో. మొద్దు అనుకున్న ఈమె తనను, తన వారిని, తన సంసారాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఎంత చాకచక్యంగా నడిపిస్తుంది అనుకున్న రామకృష్ణ ఆమెకు మనస్సులోనే మెచ్చుకొని ప్రశంసించాడు. తాను అన్నట్లుగానే ఎకరం పొలం అమ్మి 10,000 రూపాయలు తెచ్చింది సుబ్బలక్ష్మి. చకచక పెళ్లి పనులు జరిగిపోయాయి. సీతగారింట్లోనే పెళ్లి జరిగిపోయింది వనజకు. ఆనాటికి చందు, లీలా వచ్చారు. సుబ్బలక్ష్మి ఇలా చేసిందని సీత చెబితే విన్న చందు, వదిన చాలా తెలివైన వారక్కయ్యా, మంచి మనస్సామెది అన్నాడు. నాతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు అని నిష్ఠూరమాడింది సీత. లీల తల్లిదండ్రులు ఆడబిడ్డ లాంఛనాలు ఇవ్వలేరక్కయ్యా అని నవ్వేశాడు చందు. వనజను అత్తవారింటి దిగవిడ్చి అందరూ తిరిగి ఇల్లు చేరుకున్నారు. సమాప్తం. పరివర్తన నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.